మేము లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళీ నాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేసి 1,00,000 రూపీస్ ఇచ్చిన తర్వాత నేను చూస్తుంటా సోషల్ మీడియాలో. సో నాకు కొన్ని కమెంట్స్ ఇలా కనిపించినాయి. అంటే వాడికి చాలామంది డబ్బులు ఇచ్చారా, మీరు ఇంకా ఎందుకు ఇస్తున్నారు, వాడికి చాలామంది గవర్నమెంట్ నుంచి ఎన్నో లక్షల రూపాయలు అందించారా, మీరెందుకు చేస్తున్నారు, వాడు వీడేంట్రా, వాడు వీడేంటి, హీఈస్ ఎ సోల్జర్, ఇండియన్ ఆర్మీ. ఇక్కడున్న మనందరికంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరు సెలబ్రిటీస్ కంటే, మీ అమ్మా నాన్న కంటే, ఆ దేవుడి కంటే కూడా గొప్పోళ్ళు ఇండియన్ ఆర్మీ. ఏ సంబంధం లేకుండా మీకోసం రక్తం చిందిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటే, దీస్ ఆర్ ద రియల్ స్లీపర్ సెల్స్ రిసైడింగ్ ఇన్ దిస్ సొసైటీ. మీకు AK-47 అని ఒక గన్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. అంటే AK-47 అంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి ఆ ట్రిగ్గర్ నొక్కగానే నిమిషానికి 47 బుల్లెట్ల చొప్పున ఇలా ఫటాఫట్ ఫటాఫట్ కాలుస్తూ ఉంటుంది. ఇలా కమెంట్ చేసేటోళ్ళకి, ఇలా ఆలోచించేటోళ్ళకి, వీళ్ళు మన సొసైటీలో మన సమాజంలో పెరుగుతున్న స్లీపర్ సెల్స్. కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్కి అంటున్నా, మీరు ఏదో సైబర్ నేరము అది ఇదని వదిలేకండి. ఇట్లాంటి నా కొడుకుల్ని పట్టుకొని రోడ్డు మీద నిలబెట్టి AK-47 మిలిటరీ వాళ్ళ చేతులకు ఇచ్చి కాల్చి చంపిన రోజు ఈ మన దేశం అన్నది అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నా. సో సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ అది నాలో ఉన్న ఫైర్ కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేను చాలా కంట్రోల్ చేసుకున్న ఈ ఈవెంట్లో ఆ మాట మాట్లాడొద్దని చెప్పేసి. బట్ ఐ హ్యాడ్ టు పాస్ దిస్ మెసేజ్. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే చెప్పిన కదా, దాట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ మీ ఈజ్ నాట్ అలౌవింగ్ టు నాట్ స్పీక్ అబౌట్ దట్ థింగ్. దట్స్ వై ఐ స్పోక్. ఇంకా ఎవరేమనుకున్నా కూడా ప్రతి మంచిలో చెడు చూసే వాళ్ళకి నేనేం చేయలేను.